నమస్తే. దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల వేళ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఓవైపు నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, మరోవైపు ఢిల్లీ పోలీసులు ఏదైతే సీఎం రేవంత్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇచ్చినటువంటి నోటీసులు కావచ్చు. సో త్రిబుల్ ద్వారా దేశం తలెత్తుకుంటే డబుల్ ద్వారా దేశం తలదించుకునేలా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ నాయకులంటూ మోడీ వ్యాఖ్యలు చేశారు. మాట్లాడదాం ఇదే అంశం మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగారి ప్రీతం గారు. ప్రీతం గారు ఎట్లా చూస్తారు నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలకు? మీరు ఏం స్పందిస్తారు? దేశవ్యాప్తంగా ఆర్ఆర్ ట్యాక్స్ విధించేది నరేంద్ర మోదీ గారు. ఆర్ఆర్ అంటే రామరాజ్యం ట్యాక్స్. రాముని పేరు చెప్పుకొని అయోధ్య మందిరం అని చెప్పి అయోధ్య మందిరం కట్టేది వీళ్ళు కాదు. ప్రతి ఒక్కరు నాలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరు జేబుల నుంచి ఇంతో అంతో చందాలు ఇస్తే అయోధ్య మందిరం కడుతున్నారు. రాముడే దేవుడు అని చెప్పి రాముడు జెండాలలో రాముడిని పెట్టి చూపిస్తున్నారు. మాకు గుండెలలో ఉంటాడు రాముడు, మేము జెండాలలో ఎప్పుడు పెట్టి మేము పూజించము. ఆర్ఆర్ ట్యాక్స్ అంటే రాముని పేరు చెప్పుకొని రామరాజ్యం పేరు చెప్పుకొని దేశవ్యాప్తంగా ఎలక్షన్ బాండ్స్ తీయండి ఒకసారి. అన్ని కంపెనీలను బెదిరించి లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ మొత్తం పార్టీకు ఫండ్ తీసుకున్నారు. ఎలక్షన్ బాండ్ల మీద మాట్లాడదామంటే నేను సిద్ధంగా ఉన్నా, ఎక్కడికంటే అక్కడ దాకా సిద్ధంగా ఉన్నా. ఆర్ఆర్ ట్యాక్స్ అంటే రామరాజ్యం పేరు మీద తీసుకునే ట్యాక్స్. వీళ్ళు అది ఎక్కడ బయటపడుతుందా అని మా మీద పడ్డరు, అంతకంటే ఎక్కువేం లేదు. గుమ్మడికాయలు దొంగవర్రా అంటే భుజాలు తరుముకున్నట్టు కాంగ్రెస్ పార్టీ మీద చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మోడీ కాకుండా గతంలో ఇదే స్టేట్మెంట్ ఇటువంటి కామెంట్స్ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు కూడా చాలా మంది చేసినటువంటి సిచ్యువేషన్. ఎందుకు వరుసగా కామెంట్ చేస్తున్నారంటే ఏదో కొంత ఉంటుంది కదా దీంట్లో. అవుట్డేటెడ్ లీడర్స్ చేసింది మేము పట్టించుకోము. బీజేపీ నాయకులకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ స్థానం లేదు. రాజ్యాంగం మారుస్తా అన్న వీళ్ళు, రాజ్యాంగాన్ని అసలు పూర్తి స్థాయిగా గౌరవించని వీళ్ళు ఇటువంటి వాళ్ళు మాట్లాడే మాటల్ని కాంగ్రెస్ పార్టీ పట్టించుకునే పరిస్థితులలో లేదు. పింకీ గాలను పిసికి పడేసినాం. ఈ బత్తాయి గాలను ఇప్పుడు బంతాడుకునే సమయం ఏర్పడ్డది. ఈ బత్తాయి గాలను భారతదేశం నుంచి తరిమి కొట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. తప్పకుండా ఎవరైతే ఈరోజు హిందూ ముస్లింల మధ్యలో చిచ్చు పెడుతున్నారో, దళితుల మధ్యలో చిచ్చు పెడుతున్నారో, ఎవరైతే ఈరోజు రామరాజ్యం పేరుతోని మమ్మల్ని అణచివేస్తున్నారో అందరినీ కూడా ఈ బత్తాయి గాలను భారతదేశం నుంచి తరిమి కొడతాం. ఢిల్లీ పోలీసుల నుంచి గాంధీ భవన్కి వచ్చారు, నోటీసులు జారీ చేశారు. సో ఎట్లా చూసుకోవచ్చు? నిజంగా ఫేక్ వీడియోలు సర్క్యులేట్ చేస్తారో బీజేపీ మీద, అమిత్ షా మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు? కాంగ్రెస్ పార్టీకి వాట్సాప్ ఫేక్ యూనివర్సిటీ లేదు, వీళ్ళకు వాట్సాప్ ఫేక్ యూనివర్సిటీ ఉంది. వీళ్ళే తయారు చేసుకుంటారు వీడియోస్, వీళ్ళే బయట పెడతారు, వీళ్ళే దాని మీద మొత్తం సెంటిమెంటల్ అనాలిసిస్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇది గతంలో కూడా జరిగింది, ఇది మొట్టమొదటిసారి కాదు జరిగింది. ఈరోజు వాస్తవానికి వాళ్ళు అన్న మాట రిజర్వేషన్లను తీసేస్తాము అని చెప్పినారు. వాళ్ళు చెప్పలేదు అని కనుక వాళ్ళు అంటే అదే అమిత్ షా గారు, అదే మోదీ గారు అదే అయోధ్య మందిరానికి వచ్చి వాగ్దానం చేసి ఒట్టేసి చెప్పగలుగుతారా రాజ్యాంగాన్ని మార్చమని? వాళ్ళ నాయకులు బహిరంగంగా చెప్తున్నారు. కర్ణాటకలో, రాజస్థాన్లో బహిరంగంగా మేము రాజ్యాంగాన్ని మారుస్తాము, 400 సీట్లు మాకు ఇవ్వండి, 400 సీట్లు ఇస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తామని చెప్పి బహిరంగంగా చెప్తున్నారు. ఈరోజు మా పార్టీలో ఎవరన్నా పిచ్చి పిచ్చి కామెంట్ చేసిండు అనుకోండి, ఇమ్మీడియట్గా మేము షోకాజ్ నోటీస్ ఇస్తాం, సస్పెండ్ చేస్తాం. మరి అనంత్ హెగ్డే అనే ఒక ఎంపీ, ప్రజెంట్ ఎంపీ, కర్ణాటకలో ఉన్న ఎంపీ రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిండు. ఎందుకు ఆయన షోకాజ్ నోటీస్ ఇవ్వలే? ఎందుకు ఆయన సస్పెండ్ చేయలే? రాజస్థాన్లో ఒక ఎంపీ, సిట్టింగ్ ఎంపీ, బీజేపీకి చెందిన ఒక లేడీ, ఆమె కూడా రాజ్యాంగాన్ని మారుస్తా అని చెప్పింది. ఆమెకు ఎందుకు ఇయ్యలే? అంటే మీ ఇంటర్నల్ అజెండా ఏదైతే 1925లో ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పిన విషయం ఏదైతే ఉందో, 1925లో చెప్పినారు 100 సంవత్సరాలలో భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటిస్తామని చెప్పి ఆ క్రమంగా నడుస్తుంది. అందులో మొట్టమొదటిగా అణచివేసేది దళితులను, దాని తర్వాత బహుజనులను. అంటే వీళ్ళ సిద్ధాంతంలో ఏదైతే చతుర్వర్ణ వ్యవస్థలో మొత్తం శూద్రులను మొత్తం చేసి కేవలం కొంతమంది మాత్రమే రాజకీయం చేయాలనుకుంటున్నారో అటువంటి రాజకీయం చేయబోతున్నారు. దీన్ని వదిలే ప్రసక్తి లేదు. ఇది చూస్తూ కూర్చునే ప్రసక్తి అసలే లేదు. నాలాంటి యువకుడైతే మానవ బొమ్మల తయారీకి సిద్ధం ఉంటాడు, కానీ నా దేశము మా అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని ముట్టుకుంటే మానవ బాంబుగా తయారయ్యి బ్లాస్ట్ చేద్దాం తప్ప ఊకునే ప్రసక్తి లేదంటున్నాను. నేను వెనుకబడిన తరగతున్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం జరుగుతుంది. అందుకే ముస్లిం రిజర్వేషన్లు బరాబర్ ఎత్తేస్తామంటారు కదా, ఇటు స్టేట్ నాయకులు కావచ్చు, అటు సెంట్రల్ నాయకులు. దీన్ని ఎందుకు స్వీకరించట్లేదు కాంగ్రెస్ పార్టీ నాయకులు? అంటే ముస్లిమ్స్ అంటే ఈ దేశంలో వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళు నాగరికులు కాదా? వాళ్ళు ఈ దేశంలో భాగస్వాములు కాదా? ప్రతి ఒక్కరు కూడా హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి, మైనారిటీస్ అందరూ కూడా ఇది సెక్యులర్ భారతదేశం. ఈ సెక్యులర్ అనే పదాన్ని తీసే ప్రయత్నమే చేస్తున్నారు. ముస్లిమ్స్కి రిజర్వేషన్స్ తీసేసి మేము వాటిని వీళ్ళకిస్తాం వాళ్ళకిస్తాం. అరే, రాజ్యాంగం కల్పించిన హక్కు, అందరికీ ఇక్కడ సమానంగా ఉండే హక్కు, అందరికీ మత స్వేచ్ఛ ఇచ్చే హక్కు, వీటన్నిటిని తీయడానికి వీళ్ళెవరు? కేవలము కులాల పేరు మీద, మతాల పేరు మీద చిచ్చు పెట్టి ఆనాడు కూడా 2002లో ఏదైతే ఇదే నరేంద్ర మోదీ గారు
అక్కడ ముఖ్యమంత్రిగా ఉండే, ఇదే అమిత్ షా గారు హోంమంత్రిగా ఉండే. గుజరాత్లో సబర్మతి ఎక్స్ప్రెస్లో జరిగిన ఘటన ఏదైతుందో S7 బోగిలో, ఆ బోగి అక్కడ ఉన్న బ్రాహ్మణులు దాని లోపల పూజ చేసుకుంటుంటే ఆ పూజ కర్పూరంతో కాలిన ఆ భోగి దాని లోపల చనిపోయిన బ్రాహ్మణులు ఎవరైతే ఉండేనో వారి గురించి అని చెప్పి 20,000 ముస్లిమ్స్లను ఆనాడు ఊచకోత గోపించి కడుపుల పొట్టలు పెట్టుకున్న వీళ్ళు ఈరోజు దేశానికి ప్రధానమంత్రి, దేశానికి హోంమంత్రి ఉన్నారు. మళ్ళీ అదే జరగబోతుంది. ఏమైతుంది, 400 సీట్లు ఇస్తారంటే ఏదైతే సమర్బతి ఎక్స్ప్రెస్ నాడు గోద్రాలో జరిగిన ఘటనలు ఉన్నాయో అటువంటి ఘటనలతో దేశాలను భయాందోళనకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. వీటన్నింటి చేసే ప్రసక్తే లేదు. ఎట్టి పరిస్థితులలో 400 సీట్లు కాదు, 400 ఫీట్ల గోతి తవ్వుతాం, వీళ్ళని పాతి పెడతాం. సో చివరగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రకటించి బరిలోకి దించి నామినేషన్ వేసి కూడా ముందుకు పోతున్నట్టు పరిస్థితి. కానీ కాంగ్రెస్ పార్టీలో మాలలకు న్యాయం చేసి మాదిగలకు అన్యాయం చేసినట్టు కొంతమంది పార్టీ నాయకులు, మోత్కుపల్లి కావచ్చు, నిన్నమరకు సర్వే సత్యనారాయణ కావచ్చు, సో ఇటువంటి వాళ్ళందరినీ ఎట్లా ఐక్యమత్యంగా ఎట్లా చేస్తుంది కాంగ్రెస్ పార్టీలో, ఎట్లా ముందుకు పోతారు మాదిగలంతా? మోత్కుపల్లి నరసింహులు గారు ఆయన టికెట్ రాలేదని బాధతో మాట్లాడుతున్నాడు. సర్వే సత్యనారాయణ అవుట్డేటెడ్ లీడర్ అయిపోయాడు, ఆయన దగ్గర ఎవరు రానిట్లేదని బాధపడుతున్నాడు. మాదిగలకు కాంగ్రెస్ పార్టీ సముచిత స్థానం ఇస్తుంది అనడానికి ఏకైక ఉదాహరణ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఆనాడు చేవెళ్లాలో నా అధ్యక్షతన జరిగిన బహిరంగ సభ, ఆ రోజు SC/ST డిక్లరేషన్ ఏదైతే జరిగిందో దానిలో కూడా మల్లికార్జున్ ఖర్గే గారు వచ్చి ఏదైతే SC/ST డిక్లరేషన్లో కులాలలో అసమానతలు ఉన్నాయి, వారికి ఫలాలు అందట్లేదు, మాదిగలు ఎక్కువ శాతం ఉన్నారు, మాలలు తక్కువ శాతం ఉన్నప్పటికీ కూడా ఫలాలు ఎక్కువ అనుభవిస్తున్నారు, ఉపకులాలకు ఫలాలు కూడా దక్కట్లేదు, దీని మీదనే 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటము మందకృష్ణ మాదిగ గారిది ఉండే, వర్గీకరణ అంశం ఉండే, అన్ని కులాలకు అన్ని వర్గాలకు ఆ ఎస్సీలలో ఉన్న 59 ఉపకులాలకు అందరికీ కూడా ఫలాలు దక్కాలంటే మాలలకు కార్పొరేషన్, మాదిగలకు కార్పొరేషన్, ఉపకులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆనాడు చేవెళ్ళ బహిరంగ సభలో డిక్లేర్ చేసుకున్నాం. ప్రభుత్వం వచ్చిన 100 రోజులలో ఏకైక మొనగాడు ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే రేవంత్ రెడ్డి గారు 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ఆల్రెడీ వర్గీకరణ అమలు చేసిండు. వర్గీకరణ ద్వారా ఇప్పుడు ఏదైతే మేము 3 కార్పొరేషన్ల ద్వారా ఉందో అట్టడుగున్న ప్రజలకు ఏదైతుందో వాళ్ళకి లోన్లు వెళ్ళే ప్రయత్నం చేస్తాం, వారికి ఆర్థికంగా వాళ్ళని పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఏనాడు కూడా ఒక మాదిగ కార్పొరేషన్ ఏర్పడ్డందుకు మోత్కుపల్లి నరసింహులు గారు కానివ్వండి, ఇదే మందకృష్ణ మాదిగ గారు కానివ్వండి, ఒక్కసారి కూడా హర్షం వ్యక్తం చేసిన పని లేదు. ఎందుకంటే మోదీ మోచేతి నీళ్లు తాగే ప్రయత్నంలో వీళ్ళు అక్కడ బిజీగా ఉన్నారు కాబట్టి కిషన్ రెడ్డి ఇచ్చే కొన్ని ఎంగిలి మెతుకులకు కక్కుర్తిపడి ఈరోజు మా మీద గురిపెట్టేది తప్ప ఇంకా వేరేదేం లేదు. ఇవన్నీ తిప్పికొడతాం. మాదిగలకు అత్యున్నత స్థానం ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఓ యువకుడైన సంపత్ కుమార్ గారిని AICC సెక్రటరీ చేసి మహారాష్ట్ర లాంటి రాష్ట్రానికి ఈరోజు ఇన్ఛార్జ్గా నియమించినారు. నాలంటే ఒక యువకుడిని, అది చిన్న వయసులో ఉన్న ఒక యువకుడిని SCCL అధ్యక్షుడిని చేసినారు, ఈరోజు కార్పొరేషన్ చైర్మన్ చేసినారు. తప్పకుండా ఇంకా భవిష్యత్తులో ఇంకా కార్పొరేషన్స్ క్యాబినెట్ స్థాయిలో ఉన్నాయి, వస్తాయి. తప్పకుండా ఒక అద్భుతమైన ఒక నాయకుడిని కూడా మంత్రివర్గంలో తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. మోత్కుపల్లి ప్రధానంగా టికెట్ నాకు ఆశలు లేవు, ఎన్నో పదవులు అనుభవించున్నా, 30 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నది, కేవలం నా జాతి మనుగడ కోసం, నా జాతి న్యాయం కోసం పోరాడుతున్నా అంటున్నాడు. దీన్ని ఏకీభవిస్తారా? ఇక టికెట్ అడిగిండు, ఎక్కడ అప్లై చేసుకున్నా మాకు తెలుసు, మాకు వరంగల్ అని ఇవ్వండి లేకపోతే నాగర్ కర్నూలు అని ఇవ్వండి అని చెప్పి ఇదే గాంధీ భవన్ మా పైన ఆఫీస్లో ఆయన ఇచ్చిన అప్లికేషన్స్ ఉన్నాయి. అది ఎవరు కూడా కాదని చెప్పరు. టికెట్ ఎప్పుడైతే ఆయనకి రాలేదో, టికెట్ రానప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తయారయ్యాడు. వాస్తవానికి కూడా ఆయన జాయినింగ్ కూడా ఒక జాయినింగ్ కాదు, కనీసం కాంగ్రెస్ పార్టీలో ప్రాథమిక సభ్యత్వం లేని వ్యక్తి మోత్కుపల్లి నరసింహులు గారు. తను AICCలో క్యూలో నిల్చొని దొంగదారిన అడ్డదారిన కప్పుకున్నాడు కండువా. నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉంటే, కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కట్టుబడి ఉంటే ఈ విధంగా మాట్లాడరు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటుంది, కానీ మరీ ఇంత ప్రజాస్వామ్యాన్ని యూజ్ చేసుకొని మాట్లాడితే మాత్రం ఊకునే ప్రసక్తి లేదు. కానీ ఎందుకు మీ అధిష్టానం ఇంతవరకు స్పందించలేదు? ఆయన దీక్ష చేసారు, హాస్పిటల్కి వెళ్ళారు, సో ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నా కూడా మరి పార్టీకి నష్టం చేకూరేటువంటి ప్రయత్నాలు చేసినా కూడా ఎందుకు మీ పార్టీ నేతలు స్పందించలేరు? ప్రజలు రిజెక్ట్ చేసిన నాయకులతో ఏం స్పందిస్తాము? ఆయనని ప్రజలు ఆల్రెడీ రిజెక్ట్ చేసినారు. తుంగదుర్తిలో పోటీ చేసి అక్కడ నుంచి పారిపోయి ఇంకో దగ్గర కురికిండు, ఆలేరు నుంచి తుంగదుర్తికి వచ్చిండు, అక్కడ నుంచి మదిరాకు పోయిండు, అక్కడ నుంచి ఇంకో దగ్గరికి పోయిండు, ఎక్కడ పోయినా ప్రజలు రిజెక్ట్ చేసినారు. మరి దళిత బంధుకి ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆయన చైర్మన్గా చేస్తే ప్రతి ఒక్క దళిత కుటుంబానికి దళిత బంధు రాకపోతే అదే యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో ఆత్మహత్య చేసుకుంటా అన్న మోత్కుపల్లి నరసింహులు ఏ మొహం పెట్టుకొని మళ్ళీ ఈరోజు జాతి గురించి మాట్లాడుతున్నాడు, దళితుల గురించి మాట్లాడుతున్నాడు. తనకు తాను తన వయసుని దృష్టిలో పెట్టుకొని సిగ్గు తెచ్చుకొని దయచేసి గౌరవంగా తను బతుకుతే వారికి కూడా మేము గౌరవం ఇస్తాం. కానీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ మా ప్రభుత్వాన్ని కనుక ఎక్కుపెట్టిద్దామనే ప్రయత్నం చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు.
చివరిగా పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వస్తాయి, ఎటువంటి ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు? 15 సీట్లు వచ్చే క్రమం ఉంది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఆదరణ చూస్తే, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల అమలు చూస్తే 15 సీట్లు మేము వచ్చే ప్రయత్నం చేస్తున్నాం. కొన్ని చోట్ల కుట్రలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. చేవెళ్ళ కానివ్వండి, మల్కాజ్గిరి కానివ్వండి, అక్కడ చాలా ఘోరంగా కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడానికి బీఆర్ఎస్ బీజేపీ ఒకటే పూర్తి స్థాయిగా యుద్ధం ప్రకటిస్తున్నారు. అయినా కూడా మేము తప్పకుండా 15 సీట్లు గెలిచే ప్రయత్నం చేస్తున్నాం. గెలిచి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయడానికి బహుమతిగా పంపిస్తాం. మీరేమో ఓడిపోవడానికి కుట్రలు చేస్తున్నట్టు, అటు బీఆర్ఎస్ నాయకులేమో ఆల్రెడీ ఓడిపోయే సీట్లను, ఓడిపోయే అభ్యర్థుల్ని అక్కడ బీజేపీ గెలుపు కోసము అభ్యర్థులు పెట్టారని వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. ఏది వాస్తవం? బీఆర్ఎస్ అనేది నేను గతంలో కూడా చెప్పిన, అస్సాం గణ పరిషత్ అనో పార్టీ ఉండే వీళ్ళ లెక్కనే ఎగిసి పడ్డది. ఈరోజు అస్సాం గణ పరిషత్ ఎక్కడ లేకుండా పోయింది. సేమ్ అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ అనేది కనుమరుగైపోతుంది. ఇంకా కనీసం ఇంకో రాబోయే 2-3 సంవత్సరాల లోపల ఆ పార్టీ పేరు కూడా ప్రజలు మర్చిపోతారు. వారు చేసే కామెంట్స్ మీద, వాళ్ళు చేసే ఆ డైలాగ్స్ మీద మేము ఇక్కడ రిటర్న్ నుంచి కామెంట్స్ ఇచ్చేంత సమయం లేదు, వాళ్ళని పట్టించుకునే పనే లేదు. కేసీఆర్ గారు చేసినంత అరాచకాలు, ఆనాడు మా దళితులకు ఇచ్చిన భూములను రైతు వేదికల పేరు మీద, డంపింగ్ యార్డ్ల పేరు మీద, ప్రకృతి వనాల పేరు మీద అడ్డగోలిగా గుంజుకొని మమ్మల్ని, మా కడుపు కోతని, మా కడుపులో ఉన్న తిండిని కూడా గుంజుకునే నాయకులు వీళ్ళు. అటువంటి వాళ్ళ గురించి మేము మాట్లాడబోము. దళితులు ఇప్పటికి కూడా వాళ్ళు వస్తే తనిదరుముతారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో 15 సీట్లు పక్కా గెలుస్తామంటూ నాగారి ప్రీతం చెప్తున్నటువంటి సందర్భం. చూద్దాం ఏం జరగబోతుంది ఆఫ్టర్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత, ఎవరెన్ని సీట్లు గెలుచుకోబోతున్నారు, ఎవరు ఢిల్లీలో చక్రం దిప్పుకోబోతున్నారు అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.